హలో, ఈరోజు పెరుగు వంకాయ తయారు చేస్తున్నాం. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆనియను, టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం బాగా డ్రై అవ్వాలి. తర్వాత మెంతాకు, కొంచెం జీరా పొడి, సాల్టు, కారం, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు సిట్టు కూడా వేసుకోండి. కలిపి ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపి కొంచెం చల్లగా అయిన తర్వాత, స్టవ్ ఆపిపోతే వేడిగా ఉందంటే పెరుగు వేసినప్పుడు పెరుగు ఇరిగిపోద్ది. స్టవ్ ఆపేసి అప్పుడు పెరుగు వేయాలి. వేసి కొంచెం బాగా కలిపి ఇప్పుడు కొంచెం చిన్న మంట పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఫాన్ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే ముక్కలు ఇరిగిపోతుంది. కనుక పెరుగు వేసే ముందు ఫాన్ ఆపేయాలి. ఇప్పుడు కొంచెం ఏమైనా కారం కానీ సాల్ట్ కానీ తక్కువ అయితే కొంచెం వేసుకోవాలి. కారం తక్కువ ఉంది, కొంచెం కారం వేస్తున్నాను. వేసి కొంచెం పొయ్యి ముట్టించి చిన్న మంట పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించిన తర్వాత చిన్న మంట పెట్టుకొని లైట్గా వేడెక్కితే ఆపేస్తే సరిపడుతుంది. తీసి అందులో పెరుగు అయితే పెరుగు, వంకాయ అయితే వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ అయితే బెండకాయ వేసుకోవచ్చు, లేదా ఆలు వేసుకోవచ్చు, లేదా దొండకాయ కూడా వేపుసి వేసుకోవచ్చు. పెరుగు ఐటెంలోనే ఇది తినడానికి చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టపడతారు కూడాను. ఇదే నా డిష్ ఈరోజు.